నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యవంతమైన జీవితం గడపాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే సుష్నా చౌదరి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్ తెలిపారు. ప్రతి డివిజన్లో సుష్నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 41వ డివిజన్ దర్గా సమీపంలో సుష్నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్లో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పలు ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకుని అవసరమైన చికిత్సా సూచనలు పొందారు. ఈ మెడికల్ క్యాంప్లో వివిధ విభాగాలకు చెందిన అనుభవజ్ఞులైన సీనియర్ వైద్యులు పాల్గొని రోగులను పరిశీలించారు. హృదయ సంబంధిత సమస్యల నుండి ఈసీజీ, 2D ఎకో పరీక్షలు, ఎముకలు, ఊపిరితిత్తుల సమస్యల కోసం ఎక్స్రేలు, అలాగే ఇతర ఆరోగ్య సమస్యల నిర్ధారణ కోసం అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి పరీక్షలు పూర్తిగా ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ, నేడు సమాజంలో వైద్యం అందని ద్రాక్షలాగా ఉన్న నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే సుష్నా చౌదరి 2 మెడికల్ వెహికల్స్ ఏర్పాటు చేసి అత్యుత్తమ ఖరీదైన వైద్య సేవలను అందించడం అభినందనీయమన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు 41వ డివిజన్ దర్గా ప్రాంతంలో శాసనసభ్యులు సుజనా చౌదరి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంచార వైద్యశాల పేరుతో 2 బస్సుల్ని గత నెల ప్రారంభించడం జరిగింది. అది అన్ని కాన్స్టిట్యున్సీలో అన్ని డివిజన్లు కూడా తిరుగుతా ఈరోజు 41వ డివిజన్లో మరి ఈరోజు అన్ని వైద్య డాక్టర్లు అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా కంటికి సంబంధించిన నేత్ర వైద్యులు, దాంట్లో పెద్దవారికి శుక్లాలు ఉంటే ఆ శుక్లాలను కూడా ఉచితంగా ఆపరేషన్ చేసేదానికి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అట్లాగే పళ్ళకు సంబంధించి ఈసీజీ కానివ్వండి, బీపీ, షుగర్లకు సంబంధించి ఇవన్నీ కూడా టెస్టులు చేసి చాలామంది ఇక్కడ వస్తున్న వాళ్ళలో మోకాళ్ళ నొప్పులు కూడా ఎక్కువ మంది వస్తున్నారు. అట్లాగే ఆర్థో డాక్టర్ కూడా వారికి సరైన సూచనలు ఇస్తూ వాళ్ళకి కావలసిన మందులు కూడా ఉచితంగా ఇస్తూ ఉన్నారు. మరి ఇంత మంచి కార్యక్రమం ఇది ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ప్రారంభించిన విజయవాడ శాసనసభ్యులు సుజనా చౌదరి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటి మంచి కార్యక్రమాన్ని కూడా ప్రజలు కూడా సద్వినియోగం చేసుకొని వాళ్ళ వైద్యం పేద ప్రజలకు అందని ద్రాక్ష పండ్ల అయిపోయిన ప్రస్తుత పరిస్థితిలో ఈ ప్రాంతంలో ప్రతి పేదవాడికి వైద్యం అందాలి అనే ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాల్ని ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలంతా ఉపయోగించుకోవాలని కూడా మేము హృదయపూర్వకంగా వారిని విన్నవించుకుంటున్నాం. అట్లాగే పెద్ద వాళ్ళకి అందుబాటులో ఉన్నంత వరకు చేస్తూ దానికి పైబడి కూడా వైద్యం ఇంకా పెద్ద వైద్యం కూడా వాళ్ళకు అవసరమైన పరిస్థితుల్లో వాళ్ళు కూడా వేరే వేరే హాస్పిటల్లో మాట్లాడి మరి శాసనసభ్యులు వారు చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా నేను ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నా.